గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15 నుంచే బీఆర్ఎస్ సమరశంఖారావం. అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార కార్యాచరణ సిద్ధం. ఆదిలాబాద్లో కేంద్ర హోంమంత్రి అడ్డగోలు అసత్యాలు. రైతు ఆత్మహత్యలపై అమిత్ షా దుష్ప్రచారం. తెలంగాణను మించిన అభివృద్ధి దేశంలో చూపిస్తావా? అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ సవాల్. ప్రజా సంక్షేమ పథకాలపై రేవంత్ రెడ్డి అక్కసు. ఎన్నికల వరకు నిలిపివేయాలని, నిధులు ఇవ్వొద్దని ఈసీకి ఫిర్యాదు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గ్రూప్ 2 పరీక్ష వాయిదా. జనవరి 6, 7 తేదీలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం. ఆఫ్ఘనిస్తాన్ వణికిస్తున్న వరుస భూకంపాలు. హెరాత్ కేంద్రంగా 6.3 తీవ్రతతో ప్రకంపనలు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 9 వరకు నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి ప్రచార సభలను నిర్వహించనున్నారు. ముచ్చటగా మూడోసారి హుస్నాబాద్ నుంచే సమరభేరి మోగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్ ఇక అసలు సీతలైన పోరాటం మొదలు పెట్టనుంది. ప్రత్యర్థులను చిత్తు చేసేలా రణగర్జన వినిపించబోతోంది. అభివృద్ధి అస్త్రాలుగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల సమరాంగణంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేసిన రోజు నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. స్వరాష్ట్రంలో జరిగిన 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించినట్లే ఈసారి అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. తొలి విడతగా 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టే బాధ్యతను కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు. 17 రోజుల షెడ్యూల్లో నవంబర్ 9 నాడు 2 నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసి సభల్లో పాల్గొంటారు. 15వ తేదీన హుస్నాబాద్ సభతో ప్రచారం జోరు మొదలు కానుంది. 15 నుంచి 18వ తేదీ వరకు 5 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. దసరా పండుగ తర్వాత 28 నుంచి తిరిగి ప్రచారం ప్రారంభిస్తారు. అక్టోబర్ 15న హుస్నాబాద్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రచార సభను నిర్వహిస్తారు. అక్టోబర్ 16న జనగాం, భువనగిరి, అక్టోబర్ 17న సిరిసిల్ల, సిద్దిపేట, అక్టోబర్ 18న జడ్చర్ల, మేడ్చర్లలో ప్రచారం నిర్వహిస్తారు. తర్వాత అక్టోబర్ 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు, అక్టోబర్ 27న పాలేరు, స్టేషన్ గన్పూర్, అక్టోబర్ 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, అక్టోబర్ 31న హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో క్యాంపెయిన్ చేస్తారు. అలాగే నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, నవంబర్ 3న మూతోల్, ఆర్మూర్, కొరుట్ల, నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మంలో ప్రచారం చేస్తారు. అటు నవంబర్ 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, నవంబర్ 7న చెన్నూరు, మంతని, పెద్దపల్లి, నవంబర్ 8న సిరిపూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, నవంబర్ 9న కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ప్రచార బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
రెండుసార్లు కలిసి వచ్చిన హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ అసెంబ్లీకి తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని పార్టీ సుప్రీం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 68 స్థానాల్లో విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలను స్వీకరించారు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి మరుసటి రోజైన సెప్టెంబర్ 7న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాలతో జైత్రయాత్ర కొనసాగించింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 100కు పైగా సీట్లతో హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టిన సీఎం కేసీఆర్ ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే సమరశంఖం పూరిస్తుండడం విశేషం. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు హుస్నాబాద్ నుంచే సమరశంఖం పూరించనున్న నేపథ్యంలో మరోసారి ఈ నియోజకవర్గం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ మూడోసారి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం తమకు గొప్ప అవకాశమని ఎమ్మెల్యే విడతల సతీష్ కుమార్ అన్నారు. చారిత్రక వారసత్వంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించబోయే అపూర్వ సన్నివేశానికి ఉద్యమాల పోరుగడ్డ వేదిక కావడం తమకు దక్కిన గొప్ప వరమని చెప్పారు. అవే అబద్ధాలు, అవే అడ్డగోలు ఆరోపణలు. తెలంగాణకు వచ్చిన అమిత్ షా మళ్లీ బట్టకాల్చి మీదేశాడు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని పచ్చి అబద్ధం చెప్పాడు. రైతు సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణను బద్నాం చేసే ప్రయత్నం చేశాడు. అడ్డగోలుగా వాగుతున్న బీజేపీ నాయకులపై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. హోంమంత్రి అమిత్ షా మళ్లీ తెలంగాణపై విషం గక్కాడు. అవే అబద్దాలను మళ్లీ వల్లెవేశాడు. రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ సర్కార్పై అడ్డగోలు ఆరోపణలు చేశాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఓవైపు కేంద్రమే పార్లమెంటు సాక్షిగా అధికారిక లెక్కలు చెబుతుంటే అమిత్ షా మాత్రం రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్దాలు చెప్పిపోయాడు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ వాటిపై అమిత్ షా నోరు మెదపలేదు. తెలంగాణపై అడ్డగోలుగా ఆరోపణలు చేశాడు. నిజానికి రైతు ఆత్మహత్యల్లో నెంబర్ 1 ఎవరో ఎన్సీఆర్బీ నివేదిక చూస్తే తెలుస్తుంది. ఎవరున్నారు రైతు ఆత్మహత్యల్లో నెంబర్ 1 అంటే మహారాష్ట్ర. బీజేపీ డబ్బా కొట్టుకుంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఘనకార్యమిది. అక్కడ ఏడాదిలో 22,000 కంటే ఎక్కువ రైతు ఆత్మహత్య కేసులు నమోదవుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ఆ తర్వాత తమిళనాడులో సుమారు 15,000, మధ్యప్రదేశ్లో 13,500 బల్వన్మరణ కేసులు నమోదవుతున్నట్లు వివరించింది. మరి మధ్యప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీనే కదా. అక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారే కదా. మరి ఏమైంది? రైతుల ఆత్మహత్యల్లో టాప్లో ఉన్నారు. సిగ్గుతో తలదించుకోవలసిన విషయమిది. ఈ వాస్తవాలకు మసిబూసి మాయ చేసి తెలంగాణ మీద అబద్ధాలు చెబుతున్నారు బీజేపీ నేతలు. అధికారిక లెక్కలను చూస్తే తెలంగాణలో గత 5 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న రాజ్యసభలో, 2022 ఏప్రిల్ 6న లోక్సభలో ప్రకటించారు. ఈ సోయిలేని అమిత్ షా ఆదిలాబాద్ సభలో అడ్డగోలుగా వాగిపోయాడు. బీజేపీ నేతల తీరుపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అటు మహిళలు, అమ్మాయిల మిస్సింగ్ అంశంపై కూడా అమిత్ షా అబద్దాలు బట్టబయలయ్యాయి. మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో గుజరాత్ నెంబర్ 1 అని నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్లోనే పెద్ద ఎత్తున మహిళలు మిస్సింగ్ కేసులు నమోదైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా వెల్లడించింది. 2016 నుంచి 2020 వరకు ఎన్సీఆర్బీ గణాంకాలను గుజరాత్ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు, మాజీ ఐపీఎస్ అధికారి సుధీర్ సిన్హా వెల్లడించారు. ఆ లెక్కల ప్రకారం గుజరాత్లో 2016 నుంచి 2020 వరకు 40,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 2016లో 7,105 మంది, 2017లో 7,712 మంది, 2018లో 9,246 మహిళలు మిస్ అయ్యారు. ఇక 2019లో 9,268 మంది, 2020లో 8,290 మంది మహిళలు అదృశ్యమయ్యారు.
మొత్తంగా 4 ఏళ్ల వ్యవధిలో గుజరాత్లో మొత్తం 41,621 మంది మహిళలు మిస్ అయినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే అమిత్ షా మాత్రం నర్మగర్భ వ్యాఖ్యలు చేసి జారుకున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర హోంమంత్రి పదవిలో ఉండి అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు. 9.5 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరపున ఏమిచ్చారో చెప్పకుండా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి విద్యా సంస్థలు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేశారని అమిత్ షాపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కొత్తగా ఒక్క నవోదయ విద్యాలయం కానీ కేజీవీబీ కానీ కేంద్రం మంజూరు చేయలేదన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు తెలంగాణకు వచ్చి ఒకసారి తిరిగి వల్లవేసే ప్రయత్నం చేశారు. దురదృష్టకరం ఏంటంటే అమిత్ షా గారు సరిగ్గా 5 ఏళ్ల కిందట ఆదిలాబాద్, ఈరోజు ఏ ఆదిలాబాద్లోనైతే ప్రసంగించారో అదే ఆదిలాబాద్ గడ్డ మీదకి వచ్చి మీరు కేంద్రంలో మా సర్కార్ వస్తే, మా గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిక్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని తెరిపిస్తాను అని మాటిచ్చారు. ఇవాళ ఏం మొహం పెట్టుకుని అమిత్ షా గారు తెలంగాణకు వచ్చారో తెలియదు. కానీ నిజంగా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం. ఇట్లాంటి నాయకత్వం ఇవాళ కేంద్రంలో ఉండడం, ఇట్లాంటి మంత్రులు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉండడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఇచ్చిన మాట నెరవేర్చే సత్తా లేదు. పైపెచ్చు ఈరోజు వచ్చి తెలంగాణ ప్రభుత్వం మీద ఒక అభియోగం కొత్తగా, మీరు ల్యాండ్ ఇవ్వలేదు, పట్టించుకోలేదు కాబట్టి యూనివర్సిటీ పెట్టలేదు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థను కూడా తెలంగాణకి ఇవ్వకుండా దుర్మార్గమైన పద్ధతిలో ప్రవర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కటంటే ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక కేజీబీవీ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ లేదు, ఒక్కటంటే ఒక నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక ఐఏఎం ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక ఐసర్ ఇవ్వలేదు, అడిగిన ఎన్ఐడి కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో విద్యా సంస్థలు ఇచ్చే అవకాశం ఉండగా ఏది ఇవ్వకుండా ఇవాళ వచ్చి నోరు బారేసుకొని కేసీఆర్ గారిని ఏదో బదనాం చేద్దామంటే ఇవాళ బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. మాట్లాడితే కుటుంబ పాలన, ఇవాళ అమిత్ షా గారు మాట్లాడితే జనమంతా నవ్వుతూ ఉన్నారు. ఒకవైపు వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతూ ఉంది. బీసీసీఐ జనరల్ సెక్రటరీగా ఉన్న జయషా గారు మరి ఏ వరల్డ్ కప్ సాధించారు, ఎక్కడ కోచింగ్ చేశారు, ఎక్కడ అద్భుతమైన క్రీడా పాఠవాన్ని ప్రదర్శించారో తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. పరివారవాదం అని ఇంకోటని వారు మాట్లాడితే పరిహసిస్తున్నారు ప్రజలు. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడే నాయకులను కానీ, ప్రజల చేత ఎన్నుకోబడే పార్టీలను కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కానీ, ప్రశ్నించే నైతికత కానీ ఎవరికి లేదు. అమిత్ షా గారికి కానీ వారి పార్టీకి కానీ సత్తా ఉంటే బీజేపీ ఏం చేసింది తెలంగాణ ప్రజలకి చెప్పండి. మతం పేరు మీద, ఓవైసీ పేరు మీద పిచ్చి రాజకీయం చేసిన దానికంటే డెఫినెట్గా సత్తా ఉంటే మేము చేసింది ఫలానాది అని చెప్పండి. అవినీతి గురించి మాట్లాడతారు. చాలా విచిత్రం ఏంటంటే ఇవాళ అదానీ గారి గురించి మాట్లాడమంటే ప్రధానికి నోరు పెగలదు, అమిత్ షా గారికి నోరు పెగలదు. కానీ ఇవాళ కేసీఆర్ గారి గురించి మాట్లాడమంటే, ఇతరుల గురించి మాట్లాడమంటే, శుద్ధులు చెప్పమంటే మాత్రం గొంతు చించుకుంటారు. ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్లో 108 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతైనాయి. ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు ఖచ్చితంగా గల్లంతవుతాయి. మీరు ఎంత ప్రచారం చేసినా, ఎంత గొంతు చించుకున్నా జరగబోయేది ఇదే. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి యూనివర్సిటీ కూడా, ఒక యూనివర్సిటీ అంటున్నారు, యూనివర్సిటీ కాదు ఒక విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా, ఇప్పటి వరకు ఒక పాఠశాల కూడా మంజూరు చేయకుండా ఇవాళ అమిత్ షా గారు వచ్చి ఇక్కడ మాట్లాడితే నవ్విపోతారు. ఆ యూనివర్సిటీకి ల్యాండ్ 360 ఎకరాల ల్యాండ్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి కూడా 3 ఏళ్ళు దాటిపోయింది. ఇవాళ వాళ్ళు మేర్కొని నేను అదేదో అంటారు తెలుగులో, నా కోడి కూస్తే కానీ తెల్లారలేదంటారు. అట్లా ఉంది ఇవాళ. పాపం వాళ్ళకి ఇప్పుడు తెలివి వచ్చింది. మాకు ఎప్పుడో ఇచ్చిన ల్యాండ్ గురించి ఇప్పుడు మాట్లాడి ఏదో మేము చేశామని ఊదర కొడితే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. కాంగ్రెస్ టికెట్ల చిచ్చు ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు. అసమ్మతివాదుల ఆందోళనలతో గాంధీ భవన్ ధర్నా చౌక్గా మారింది. ఒక్కో నియోజకవర్గ నేతలు వరుస నిరసనలకు దిగారు. టికెట్లను తమ నేతలకే కేటాయించాలంటూ కాంగ్రెస్ నేతలు, అనుచరులు ఆందోళనతో హల్చల్ చేశారు. టికెట్లు ప్రకటించక ముందే గాంధీ భవన్ లో టికెట్ల చిచ్చు రేగింది. తమ నేతకు టికెట్ ఇవ్వాలంటూ పలువురు నేతల కార్యకర్తలు ఏకంగా గాంధీ భవన్ లోనే ధర్నాలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు నేత నాగం జనార్దన్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్ లో వీరంగం సృష్టించారు. నాగర్ కర్నూలు టికెట్ తమ నేతకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్కడ కొత్తగా పార్టీలు చేరిన కూచుకుళ్ల రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అప్పుడే పీఏసీ సమావేశానికి వస్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ను నమ్ముకొని నాగం పని చేస్తుంటే కాంగ్రెస్ ను గాలికి వదిలేసి మళ్లీ పార్టీలకు వచ్చే నాయకులకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా ఎస్టీ వర్గం నేతలు కూడా గాంధీ భవన్ లో ధర్నాకు దిగారు. పార్టీలో ఎస్టీ వర్గానికి చెందిన నేతలు చాలా మంది ఉన్నారని, తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఎస్టీ రిజర్వ్ స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ తమకు సీట్లు కేటాయించాలని నినాదాలు చేశారు. మరోవైపు గోషామహల్ నేతలు కూడా గాంధీ భవన్ లో ధర్నాకు దిగారు. గోషామహల్ టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆ పార్టీ నేత మెట్టు సాయి పోటీలో ఉన్నారు. అయితే ఈ స్థానానికి మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు పోటీ పడుతున్నారు. దీంతో అక్కడ టికెట్ కోసం కొట్లాట మొదలైంది. ఓ దశలో రేవంత్ జోక్యం చేసుకుని గాంధీ భవన్ లో ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించినప్పటికీ ఎవరూ రేవంత్ ను ఖాతరు చేయకపోవడం గమనార్హం. ఇబ్రహీంపట్నం టికెట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య చిచ్చు పెట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇప్పించేందుకు రేవంత్ పావులు కదుపుతుండగా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నియోజకవర్గంలో నీ పెత్తనం ఏమిటంటూ కోమటిరెడ్డి ఫైర్ అవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ వేదికగా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఓవైపు మల్రెడ్డి టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటుండగా కోమటిరెడ్డి సూచనతో మరో నేత మర్రి నిరంజన్ రెడ్డి కూడా తనదే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనలో భాగంగా అన్ని అంశాలను సమీక్షించామన్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈసారి సరికొత్తగా మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు సీనియర్ సిటిజన్స్ ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు ఇబ్బందులు లేవని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామంటున్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజుతో మా ప్రతినిధి సూరజ్ ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. మరో 50 రోజుల్లో తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి గడిచిన 6 నెలలుగా తెలంగాణ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు మనతో పాటుగా షేర్ చేసుకోవడానికి తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, హౌ ఆర్ ద అరేంజ్మెంట్ సో ఫార్? 1 జనవరి ఆల్మోస్ట్ జనవరి నెల నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పుడు లాస్ట్ 2 మంత్స్కి వచ్చేసింది. మేము ఈవీఎంస్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఎలక్టోరల్ రోల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మొన్న 4th అక్టోబర్ ఫైనల్ జాబితా కూడా పబ్లిష్ చేయడం జరిగింది. నామినేషన్స్, దానికి ఏర్పాట్లు, రిటర్నింగ్ ఆఫీసర్ రూమ్స్, అట్లాంటి తర్వాత పోలింగ్ స్టేషను, దాన్ని ఫైనల్ చెక్ చేయడము, అన్ని సదుపాయాలు దాంట్లో ఉన్నాయా లేవా, అట్లాగే ప్రిజైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్ వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడము, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఈ టీమ్స్ అంతా ఏర్పాటు చేయడము, ప్రాపర్గా చూసేలాగా కంట్రోల్ రూమ్స్ పెట్టడము, ఈ అంతా దీంట్లో ఇప్పుడు ఉన్నాము మేము. తర్వాత ఆఫ్కోర్స్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి, బట్ ముఖ్యంగా ఇవే ఉంటాయి. అయితే గత ఎన్నికలకు ఈసారికి మన ఏర్పాట్లో వచ్చిన కొత్తదనం ఏంటి? ఇంక్రీజ్ ఇన్ యూజ్ ఆఫ్ ఐటీ. ఈసీఐది ప్రెస్ నోట్ కూడా చూసి ఉంటారు. దాంట్లో దే హ్యావ్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ దేన్ని ఇప్పుడు వాడుతున్నారు. ఇది నామినేషన్ గురించి ఉండొచ్చు, కౌంటింగ్ రిజల్ట్స్ గురించి ఉండొచ్చు, పోలింగ్ డేలో ఎంత పోలింగ్ అయింది దాని గురించి ఉండొచ్చు, ఎలక్టరల్ రోల్స్ ఎప్పుడో నుంచి ఉంది, అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పర్మిషన్స్ ఫర్ మీటింగ్స్ ఎట్సెట్రా, ర్యాలీస్ కోసం, ఆల్మోస్ట్ ఎవ్రీ కన్సీవబుల్ థింగ్ వేర్ ఎవర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఓటర్స్ ఫర్ దాట్ మ్యాటర్ మాతో ఎలక్షన్ మెషినరీతో కాంటాక్ట్లో వస్తారు. దీన్ని టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ దీన్ని డిజిటైజ్ చేసి పారదర్శకంగా జరపాలని ఈ ఉద్దేశంతో ఈ ఐటీని ఎక్కువ వాడడం ముఖ్యమైన ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది.
And what are the specific measures you have taken so far to conduct elections in a transparent manner? More coordinated effort by enforcement agencies, of course, ఉంది. దాని గురించి మీరు చూసి ఉంటారు. మొన్న కమిషన్ వారు ఒక 20 డిపార్ట్మెంట్తో మీటింగ్ కూడా చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండొచ్చు, SST ఉండవచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా కెమెరా పెట్టి ఆ కెమెరాలో సెంట్రల్ కంట్రోల్ రూమ్లో చూడడానికి సదుపాయం పెట్టి పారదర్శకంగా ఎవరైనా కావాలి అంటే పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్ని పెట్టి ఏ భేదభావం లేకుండా అందరికీ సమానంగా తనిఖీలు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు ఎక్కడైనా కనపడితే అన్ఆథరైజ్డ్ మటీరియల్. అయితే ఇంటర్స్టేట్ బార్డర్స్లో కూడా ఫ్రిస్కింగ్ అండ్ పికెటింగ్ అండ్ మీరు కొన్ని ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాట్ అబౌట్ దట్? అఫ్ కోర్స్ ప్రతిసారి పెడతారు. ఈసారి కొంత ఎక్కువ నంబర్స్లో పెట్టడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఏ సైడ్ నుంచి ఎట్లాంటి కాంట్రాబ్యాండ్ వస్తుంది, లీకర్ ఉండొచ్చు, క్యాష్ ఉండొచ్చు, డ్రగ్స్ ఉండొచ్చు, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. ఇది కొంత ఐడెంటిఫై చేసి NCB ఇట్లాంటి ఏజెన్సీస్ని పెట్టి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ని కూడా వాడి, అఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, GST డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ పోస్టు ఇంటిగ్రేటెడ్గా చెక్ పోస్ట్ పెట్టి బార్డర్కి ఈ సైడ్, బార్డర్కి ఆ సైడ్ కూడా రెండు సైడ్స్ బార్డర్ చెక్ పోస్టులు పెట్టి నో అన్ఆథరైజ్డ్ మటీరియల్ ఈజ్ అన్నెసెసర్లీ బ్రాట్ బై ఎనీబడి టు డిస్టర్బ్ ద ఎలక్షన్ ప్రాసెస్ హియర్. దీని మీద కూడా చాలా ఫోకస్డ్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. How about internal enforcement, sir, to control the inducement kind of these things or liquor supplying kind of these things? What are specific arrangements you have been taken and you are going to take? 20 డిపార్ట్మెంట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అది ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ దేర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, GST, సెంట్రల్ GST, స్టేట్ GST ఉండొచ్చు, ఎక్సైజ్ ఉండొచ్చు. In addition to this, intelligence gathering agencies, enforcement directorate ఉండొచ్చు, FIU ఉండొచ్చు, DRI ఉండొచ్చు, తర్వాత RBI బ్యాంక్, ఇట్లాంటి ప్లేసెస్ నుంచి హౌ మచ్ క్యాష్ ఈజ్ మూవింగ్, ఎవరు మూవ్ చేస్తున్నారు, ఏ అకౌంట్ నుంచి పోతున్నాయి, ఏ ఏరియాలో మూవ్మెంట్ ఎక్కువ ఉంది, క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇట్లాంటి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేసి దాని మీద యాక్షనబుల్ పాయింట్స్ తయారు చేసుకొని UPI అథారిటీస్ని కూడా రోపించేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించి ఎక్కడ నార్మల్ కంటే ఎక్కువ ఎక్కడ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎవరు ఉన్నారు దాని మీద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళ ద్వారా చెక్ చేయించి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు దాని మీద కూడా నిఘా ఉంది. నాట్ ఓన్లీ దాట్, 18-19 ఇయర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 8 lakhs కంటే ఎక్కువ మంది కూడా మాకు ఎన్రోల్ అయినారు. సో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ దిస్ టైమ్ ఇన్ ద ఎన్రోల్మెంట్ బై ద యూత్. ఇన్ఫ్యాక్ట్ వెరీ with high enthusiasm I have seen young people coming forward, మాకు ఎన్రోల్ చేయాలి, మాకు ఎపిక్ కార్డ్ రావాలని లాట్ ఆఫ్ ఎంథూసియాజంతో వాళ్ళు వచ్చారు. సో ఐఎమ్ ష్యూర్ వాళ్ళు ఇదే ఎంథూసియాజంతో ఓట్ చేయడానికి కూడా వస్తారు. అంటే ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు కాస్ట్ దేర్ ఓట్ సార్, అంటే అందరూ అకామిడేట్ అయ్యారా? ఇట్లా సప్లిమెంటరీ లిస్ట్ ఉంటుందా? అంటే ఫైనల్ లిస్ట్ 4th October ఒక 2-3 లక్షల వరకు మిగిలిపోయినా ఉన్నారు. ఆ 2-3 లక్షల్ని ఫైనల్లీ డిస్పోజ్ చేసి దానికి సప్లిమెంటరీలో యాడ్ చేస్తాం. సార్ ఈసారి కొత్తగా మోడల్ పోలింగ్ బూత్స్ అంటున్నారు, కెన్ యూ డిస్క్రైబ్ ది మోడల్ పోలింగ్ బూత్స్? 3-4 రకాల సెపరేట్ స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ అనొచ్చు. స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ ఈసారి తయారు చేస్తున్నాము. ఒకటి ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్, అంటే దాంట్లో ఉన్న స్టాఫ్ అందరూ ఉమెన్ ఉంటారు, ఇంక్లూడింగ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా. అట్లాగే PWD మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో PWDs విల్ బి ద పర్సన్ హూ విల్ బి మేనేజింగ్ ద పోలింగ్ స్టేషన్. ఓటర్స్ ఆఫ్ కోర్స్ అందరూ ఉంటారు దాంట్లో. తర్వాత మూడోది యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్. యూత్ మేనేజ్డ్ అంటే మన దగ్గర ఉన్న యంగ్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు వాళ్ళని అక్కడ పెట్టి ఈ చేయడం జరుగుతుంది. బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ యూత్ అండ్ అర్బన్ పీపుల్. ఈ అన్నిటితో సహా ఈసారి మోడల్ పోలింగ్ స్టేషన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ అంటే ఈ ఎకో ఫ్రెండ్లీ మటీరియల్, అట్లాగే లోకల్ కల్చర్తో సంబంధం ఉన్న మటీరియల్, లోకల్ కల్చర్ని చూపించడానికి ఏం చేయగలుగుతాం అట్లాంటి థింగ్స్ని కొంత వాడుకొని ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అయితే ఎవ్రీ 2 kilometers రేడియస్లో ఒక పోలింగ్ స్టేషన్ ఉండబోతుంది. వాట్ ఆర్ ది అరేంజ్మెంట్స్ మేడ్ ఫర్ ఏజ్ ఓల్డ్ పీపుల్ లైక్ 80+
అండ్ ఫిజికల్లీ డిజేబుల్ పీపుల్ ఎట్లాంటి అరేంజ్మెంట్ చేస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. సి ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ హ్యావ్ టాల్డ్. సో ఇది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే 80+ వయసు ఉన్న వాళ్ళు, అట్లాగే బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పీడబ్ల్యూడీస్, వాళ్ళు హోమ్ ఓటింగ్కి ఆప్ట్ చేయవచ్చు, వాలంటరీగా ఆప్ట్ చేయవచ్చు, ఫార్మ్ డి ఫిలప్ చేసి ఇవ్వచ్చు. But in addition to that, this is basically for people who opt for that. But otherwise also for all the PWDs and senior citizens who opt to actually come to the polling station, వాళ్ళ కోసం కూడా చాలా సదుపాయాలు పెట్టడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ వరకు ట్రాన్స్పోర్టేషన్, డిఓస్ హ్యావ్ బీన్ టోల్డ్ టు ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్. రెండోది పోలింగ్ స్టేషన్ ఎక్కడ బండిల నుంచి దిగుతారు వాళ్ళు, అక్కడ నుంచి యాక్చువల్ పోలింగ్ స్టేషన్ లోపల వరకు తీసుకుపోవడానికి వీల్ చైర్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత వాలంటీర్స్ కూడా ఉంటారు వాళ్ళని హెల్ప్ చేయడానికి. సో ఈ అన్ని ఇన్ అడిషన్ టు దిస్ బ్లైండ్ ఉన్న వాళ్ళు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి కంపానియన్ కూడా పర్మిషన్ ఉంటుంది. అట్లాగే ఈ బ్రెయిల్లో కూడా ఈ ఓటర్ లిస్ట్ని డిస్ప్లే చేయడం బయట జరుగుతుంది. సో దట్ దే దెమ్సెల్వ్స్ క్యాన్ గో అండ్ ఓట్ ఇన్సైడ్ ఇఫ్ దే వాంట్ టు విదౌట్ ఎనీ కంపెనియన్. బికాస్ ద బ్యాలెట్ యూనిట్లో కూడా బ్రెయిల్ ఉంటుంది, అందుకని బయట వాళ్ళు చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే లోపల పోయి డైరెక్ట్లీ విదౌట్ ఎనీబడీస్ హెల్ప్ ఆల్సో దే విల్ బి ఏబుల్ టు ఓట్ ఆన్ దేర్ ఓన్. How about these facilitation centers for employees, sir? Of course, that is basically for employees who are on the duty. So their names, once they are collected by us, they will be given this facility to come to the facilitation center and do their voting. ఫైనల్లీ సార్, శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉంది? సున్నితమైన సెంటర్లు గుర్తించారా? రిస్కీ సెంటర్లు గుర్తించారా? వాటిలలో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? ఓవరాల్గా మీరు ఒక ఓటర్కు, సగటు ఓటర్కు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? క్రిటికల్, వనరబుల్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఈ జరుగుతున్నాయి. దిస్ ఈజ్ అ డైనమిక్ ప్రాసెస్. రోజుకి డిపెండింగ్ అపాన్ అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు, అక్కడ ఉన్న క్యాండిడేట్ ఉండొచ్చు, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి మారుతూ ఉంటుంది. అది మేము ఎప్పటికెప్పుడు తయారు చేస్తూ ఉంటాం లా అండ్ ఆర్డర్ పొజిషన్ బట్టి. So adi of course basically to ensure that no problem happens in and around the polling station. So దానికి తగ్గినట్టు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఉండొచ్చు ఆర్ స్టేట్ పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎనీవే మన స్టేట్లో పెద్దగా హిస్టరీ కూడా లేదు, అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్దగా రాకపోవచ్చు. సో we are anyway going to deploy these central forces etc. as per the డిప్లాయ్మెంట్ గివన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఓటర్స్కు కోరేది అంటే అంటే ఎనీ బైండ్ ఓవర్స్, ఎనీ తడిపార్స్, ఎనీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమినల్స్, ఎర్లియర్ కేసెస్ ఉన్నవాడు డీటెయిల్స్ ప్రతి ఎస్పీకి, సిపికి చెప్పడం జరిగింది. దట్ ఇట్లాంటి పీపుల్ హూ ఆర్ ఐడెంటిఫైడ్ టు హ్యావ్ క్రియేటెడ్ ట్రబుల్ ఎర్లియర్ and who are likely to create trouble now. ఇది as I said, ఇది డైనమిక్ ప్రాసెస్. సో ఈ సెక్టర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, నోడల్ ఆఫీసర్స్ ఉండవచ్చు, వాళ్ళతో మాట్లాడి, ఆఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, అందరితో మాట్లాడి ఎట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, ఎట్లాంటి ఏరియాలో కొన్ని సందర్భాల్లో కొన్ని పర్టికులర్ ఏరియాస్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని ఈ సెన్సిటివ్ ఏరియాస్ని కూడా, వనరబుల్ ఏరియాస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్లో భాగంగా ఈ పికెటింగ్ల వల్ల, ఫ్రిస్కింగ్ల వల్ల కొంత క్యాష్ సీజరు లేదా గోల్డ్ సీజరు ఇప్పటివరకు ఎంత జరిగింది? ఒకవేళ కామన్ మ్యాన్కి సంబంధించిన ఇబ్బందిని మనం ఎట్లా రెక్టిఫై చేయబోదు? ఒకటి ఏంటంటే డెఫినెట్లీ పోలీస్ తనిఖీలు పెరిగినాయి. సో చెక్ పోస్టులు పెట్టి, టీమ్స్ పెట్టి జరుగుతున్నాయి. దానివల్ల ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 డేస్లోనే ఆఫ్టర్ ద కమిషన్స్ విజిట్ ఆల్మోస్ట్ 25 crores వరకు సీజ్ చేయడం జరిగింది. సో మీరు చెప్పినట్టు కొన్ని కేసెస్లో యాక్చువల్ జెన్యున్ పీపుల్ హూ ఆర్ క్యారింగ్ దేర్ ఓన్ మనీ ఆల్సో మే గెట్ ఇన్ టు దిస్ టైప్ ఆఫ్ అ సిచ్యువేషన్. సో దాన్ని సార్ట్అవుట్ చేయడానికి టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఇది ఒక సాఫ్ట్వేర్ పెట్టడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఎప్పుడైనా ఈ డబ్బు తీస్తారంటే అక్కడ ఎంట్రీ చేయించుకుంటే దానికి వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అదే క్యూఆర్ కోడ్ వాళ్ళు తీసుకోపోతే ఎక్కడైనా చూపించవచ్చు దట్ జెన్యున్గా మేము ఈ డబ్బు ఇక్కడ నుంచి డ్రా చేసాము, తీసుకోపోతున్నాము. అండ్ అట్లాంటి కేసెస్లో ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటాయి అండ్ దే విల్ బీ ఏబుల్ టు రిలీజ్ దిస్ మనీ సో దట్ నో హార్డ్షిప్స్ ఇస్
is given to the general public. Sir, what are the specific directions you have been given to district authorities and police commissioners and SPs to take certain law and order measures to conduct elections in a peaceful manner and maintain peace and tranquility in every nook and corner? But the teams will be going around all over the place. In addition to that, they will obviously be forming their own check nakas, etc., to control any outside elements coming in creating trouble. In addition to that, identified people ఎవరికి ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రీవియస్ హిస్టరీ ఉంది, వాళ్ళని రౌండప్ చేయడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ఇట్లాంటి జరుగుతుంది. సో యాజ్ ఐ సెడ్ అర్లియర్, లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి పెద్దగా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్ ఆఫ్ ఎన్ ఇష్యూ. ఆఫ్ కోర్స్ ద రిక్వెస్ట్ టు ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఈజ్ ఆల్సో దాట్ వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం మంచిగా ప్రశాంతంగా క్యాంపెయిన్ చేసుకోవాలి. పర్మిషన్ తీసుకొని రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 6 వరకు లౌడ్ స్పీకర్ వాడకూడదు. ఇట్లాంటి నిబంధనల్ని పాటిస్తూ వాళ్ళు చేస్తే అందరికీ మంచి అవుతుంది. Finally, sir, being a CEO of Telangana, what is your message to common man, common voter? ఓటర్స్ అందరికీ నేను కోరేది రెండు. ఒకటి, మీ పేరు ఏ పోలింగ్ స్టేషన్లో నమోదై ఉంది అది చెక్ చేసుకోండి ముందే. దీనికి కోర్స్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది. సిఓ వెబ్సైట్లో పోయి ఓటర్ సహాయ మిత్ర అని ఒక సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు మీకు ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ అయింది. అందులో వేరే విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ డిఓ ఎవరు, మీ ఆర్ఓ ఎవరు, మీ బిఎల్ఓ ఎవరు, అది అంత డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. కానీ ముఖ్యమైన విషయం అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే, మీకు మీ ఏ పోలింగ్ స్టేషన్లో మీ పేరు ఉంది. సో దాట్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ మీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు. రెండోది నేను వాళ్ళకి కోరేది ఏంటంటే, ఎథికల్ ఓటింగ్ అంటే ఈ ప్రలోభాలు, ఇండ్యూస్మెంట్కు లొంగిపోకుండా ఫర్ ద గుడ్ ఆఫ్ ద స్టేట్, ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ ఏ పార్టీని ఓట్ చేస్తే, ఏ క్యాండిడేట్ని ఓట్ చేస్తే బాగుంటుంది అది చూసుకొని వాళ్ళు ఓట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సిఇఓ వికాస్ రాజ్ గారు మనతో పాటుగా షేర్ చేస్తున్న సమాచారం. మొత్తం మీద చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రం సాధారణ ఎన్నికలకు సంసిద్ధమవుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూత్ కూడా ప్రత్యేకించి ఈసారి ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే ఉద్యోగులకు కూడా ప్రత్యేకించి ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద పూర్తి ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సిఇఓ పూర్తి చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సైదరెడ్డితో సురేష్ కుమార్, టీ న్యూస్, హైదరాబాద్. భారత్పై హమాస్ తరహా దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు ఖలిస్తాన్ ఉగ్రవాదులు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం నుంచి గుణపాఠం నేర్చుకోవాలంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోను విడుదల చేశారు. పంజాబ్కు విముక్తి కల్పించకపోతే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. పంజాబ్పై భారత్ ఆక్రమణకు పాల్పడితే హమాస్ తరహా దాడికి పాల్పడతామంటున్నారు పన్నూన్. కెనడాలో నిజ్జర్ హత్యకు ఎస్ఎఫ్జే ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.